హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో నా ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ జర్నీ చాలామంది చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా స్టార్టింగ్ నుంచి. రిజల్ట్ ఏమొచ్చింది అని చాలామంది అడుగుతూ ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను కూడా వీడియో చేద్దామని అనుకున్నాను. ఈలోపు చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పి. సో ఈ వీడియోలో నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయిందని అందరికీ తెలుసు. సో సెకండ్ సైకిల్ గురించి నేను కొంచెం ఆ సెకండ్ సైకిల్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అండ్ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎందుకు సైకిల్ ఫెయిల్ అవుతుంది అనే టాపిక్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండింగ్ వరకు అయితే చూడండి. గైస్, మీకు ఒక విషయం క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఏంటంటే అది మనం ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా, 100% మనకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనే గ్యారంటీ అయితే ఉండదు గైస్. ఎందుకంటే మనకి ఒక సైకిల్కి 20-25% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుంది గైస్. అది కూడా మన హార్మోన్స్ ఇంకా పీసీఓడి వల్ల కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మ్యారీడ్ ఉమెన్స్ పీసీఓడితో సఫర్ అవుతూ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే మనకి వాళ్ళు సజెస్ట్ చేసేది ఫాలిక్యులర్ స్టడీ. ఫస్ట్ అదే సజెస్ట్ చేస్తారు ఎవరికైనా సరే. ఈ కేసులో ఏం జరుగుతుందంటే 90% పీసీఓడి ఉన్న అమ్మాయిలకి మాత్రం ఎగ్ పర్ఫెక్ట్గా క్వాలిటీ సైజులో వచ్చి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. అయినా కూడా సైకిల్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఈ 90% కాకుండా ఇంకొక 10% పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే అసలు ఎగ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా పెరగదనమాట. సైజ్ అనేది పెరగదు అండ్ రిలీజ్ కూడా అవ్వదు. కొంతమందికి చాలా రేర్గా ఉంటుంది. ఇలాగా చాలా రేర్గా ఉండే ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎగ్ సరిగా డెవలప్ అవ్వదు. డెవలప్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అది రిలీజ్ అవ్వదు కొంతమందికి. సో ఇలాంటి ఇష్యూస్ కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ అది జస్ట్ ఒక 10% అమ్మాయిలకు మాత్రమే జరుగుతుంది గాయస్, చాలా రేర్. కానీ ఈ 90% ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్ అనేది మంచి క్వాలిటీ వచ్చేస్తుంది, మంచిగా రిలీజ్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఏమో ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని సైకిల్స్ తీసుకోగా సక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకు అలా జరుగుతుందంటే ఫస్ట్ సైకిల్లో మనకి 20-25% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ తర్వాత అది డబల్ అవుతుంది అనమాట మనం సైకిల్ని కంటిన్యూ చేస్తే. సో ఇప్పుడు నేను చెప్పే 90%లో కొంతమందికి సైకిల్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటాయంటే పీసీఓడి ఉంటుంది కదా గైస్, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అలాగే ఉంటుంది. మనం మెడిసిన్స్ తీసుకున్నా కూడా అది జస్ట్ సపోర్ట్ చేస్తుంది అంతే. సో ఎగ్ క్వాలిటీగా డెవలప్ అయిన రిలీజ్ అయిన తర్వాత మన ఎగ్ అనేది ఫర్టిలైజ్ అవ్వాలి. ఫర్టిలైజ్ అవ్వకపోతే అక్కడికే అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఫర్టిలైజ్ అయిన తర్వాత మనకి ఇంప్లాంటేషన్ ప్రాసెస్ ఇదంతా చాలా ఉంటుంది కాబట్టి ఫర్టిలైజేషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే అది అక్కడికే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఫర్టిలైజేషన్ అవ్వకముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, సో యాక్చువల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మన ఎగ్లో ఉన్న క్రోమోజోమ్స్ అండ్ స్పర్మ్లో ఉన్న క్రోమోజోమ్స్ ఈక్వల్గా ఉండి ఈక్వల్గా క్వాలిటీ ఉంటేనే అది ఫర్టిలైజేషన్ వరకు వెళ్తుందనమాట. సో మనకి పీసీఓడి ఉంటుంది కాబట్టి ఈ క్రోమోజోమ్స్ క్వాలిటీ అనేది తగ్గుతుంది గైస్. సో దానివల్ల చాలామందికి ఈ ఫర్టిలైజేషన్ కూడా అవ్వదు. ఫర్టిలైజేషన్ అయ్యే దగ్గరే మనకి ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అనమాట, స్టాప్ అయిపోతుంది. క్రోమోజోమ్స్ ప్రాబ్లం అనేది ఇదొక ప్రాబ్లం అనమాట. ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే ఎగ్ మంచి క్వాలిటీ ఉన్నా కూడా హస్బెండ్ స్పర్మ్ అనేది క్వాలిటీ లేకపోయినా ఆ డిఎన్ఏలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో ఆ టైంలో కూడా ఎగ్ స్పర్మ్ అనేది మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఇది కూడా సైకిల్ ఫెయిల్ అవ్వడానికి రీజనే. సరే, ఇదంతా కాదు కానీ ఫర్టిలైజేషన్ కూడా అయిపోయింది, అయినా కూడా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది అంటే ఎందుకు అవుతుందంటే ఇంప్లాంటేషన్ అవ్వకపోతే అవుతుంది గైస్. ఎందుకు అవ్వదు ఇంప్లాంటేషన్ అంటే మనకి ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ 2 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే, బ్యాలెన్స్డ్గా లేకపోతే ఖచ్చితంగా ఇంప్లాంటేషన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కూడా
సైకిల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ మోస్ట్లీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకేం రీజన్స్ ఉంటాయంటే ఇంటర్ కోర్స్ చేసే టైమింగ్ కరెక్ట్గా లేకపోవచ్చు, లేదంటే మనం మెడిసిన్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నా కూడా మన బాడీ ఇంకా ఆ సైకిల్కి అంటే ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి రెడీ అవ్వలేదు. సో మన బాడీ రెడీగా లేకపోయినా కూడా మనకి ఆ సైకిల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాగా చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి గాయ్స్ సైకిల్స్ ఫెయిల్ అవ్వడానికి. సో హార్మోన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ ఒక్కటైనా సరే డిస్టర్బ్ చేస్తే సైకిల్ ఫెయిల్ అవుతుంది గాయ్స్. సో మనం ఏం చేయాలంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి. హోప్ అంతే, పాజిటివ్గా ఉండాలి గాయ్స్. నేను అదే చెప్తున్నా. నాకైతే సెకండ్ సైకిల్ కూడా ఫెయిల్ అయింది గాయ్స్. సో నేను మళ్ళీ థర్డ్ సైకిల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇలా ఎన్ని సైకిల్స్ తీసుకోవాలి అనేది మన చేతిలో ఉండదు గాయ్స్, ఎందుకంటే అది మన హార్మోన్ ప్రాబ్లం కాబట్టి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. ఇది ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి, మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి కరెక్ట్గా. సో మనకి ఫెయిల్ అవుతున్నాయి కదా సైకిల్స్ అని మనం ట్రీట్మెంట్ అయితే స్టాప్ చేయకూడదు. సో మనకి ప్రెగ్నెన్సీ కావాలి కాబట్టి మనమైతే స్టాప్ చేయకూడదు. మధ్యలో స్టాప్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. సో నేను నా సైకిల్స్ నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. సో ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గాయస్ అండ్ నేను ప్రతి సైకిల్లో కూడా చాలా గమనిస్తూ ఉన్నాను, చాలా అబ్జర్వేషన్ చేస్తున్నాను. సిమ్టమ్స్ కానీ లేదంటే ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఇలాగా నేను మేడంని కూడా ఎవ్రీ సైకిల్లో రీజన్స్ ఏముంటాయి ఏంటి అనేది కూడా నేను క్లారిటీ తీసుకుంటున్నాను. అండ్ మనం ఇలా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా. సో ఐ హోప్ ఈ సైకిల్ నాకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది పాపం ఇలాగే ఫెయిల్ అవుతూ ఉంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు, చాలా అంటే చాలా స్ట్రెస్ తీసుకుంటారు గైస్. అలా తీసుకోకండి, ఖచ్చితంగా అవుతుంది గైస్, ఖచ్చితంగా అవుతుంది. హోప్ పెట్టుకోండి. అలాగని ఓవర్గా హోప్స్ పెట్టుకుంటూ ఓవర్గా థింక్ చేస్తూ ఉండకండి. మీరు నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నార్మల్గా ఉండండి, అంతేగాని ప్రతిదాన్ని గమనిస్తూ మీ మెంటల్ పీస్ని అయితే మీరు డిస్టర్బ్ చేసుకోకండి. నేను ఇదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా అనుభవించున్నాను కాబట్టి ఈ విషయంలో అసలు ఎలా ఉంటుంది ఏంటనేది నాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి నేను ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఇది ఒక్కటే గైస్. చాలా వరకు అయితే పీస్ఫుల్గా ఉండండి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అవుతుంది ఖచ్చితంగా. ఫెయిల్ అయితే మీరు బాగా డిస్టర్బ్ అయిపోకండి ఓవర్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా నేను హాస్పిటల్కి వెళ్ళే టైంలోనే నాకు ఫెస్టివల్ వచ్చింది. ఫెస్టివల్ రావడం వల్ల ఫెస్టివల్స్లో క్లోజ్ ఉంటాయి కదా. సో నాకు డే 2 అనేది ఆ ఫెస్టివల్ రోజే వచ్చింది గైస్. సో నేను హాస్పిటల్కి కాల్ చేసి నాకు డౌట్ వచ్చింది అప్పటికి మేడం ఉండరేమో అని చెప్పి. ఫెస్టివల్స్లో అయితే డాక్టర్స్ ఉండరు నాకు తెలిసి. సో ఇది ఇంకా పెద్ద ఫెస్టివల్ కాబట్టి 3 days వరకు అయితే క్లోజే ఉంటాయి. హాస్పిటల్ అయితే ఓపెన్ ఉంటుంది కానీ డాక్టర్స్ అయితే ఉండరు కదా. సో నేను కాల్ చేసి అయితే కనుక్కున్నాను మేడం ఉన్నారా లేదా అని చెప్పి. అయితే కనుక్కుంటే మేడం అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. సో నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. డే 2కే వెళ్ళాలి కదా, ఎందుకంటే డే 2 మిస్ అయింది అనుకోండి చాలా మళ్ళీ స్కిప్ అయిపోతుంది, సైకిలే స్కిప్ అయిపోతుంది అనమాట. సో నేనేం చేశానంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి సిస్టర్స్ని అక్కడ ఉంటారు కదా, సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మేడంతో కాల్ చేయించి ఏదో ఒకటి చేసి చూద్దామని చెప్పి నేనైతే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది డే 2న. సో వాళ్ళు ఏమన్నారంటే మేడంకి కాల్ చేయడం అయితే కుదరదు, కానీ మేడం అయితే చెప్పారు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే సేమ్ మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పారు అని చెప్పారనమాట. సో నేనేమనుకున్నానంటే సెకండ్ సైకిల్లో నాకు మేడం ఏం చెప్పారంటే ఈ సైకిల్ తీసుకొని చూద్దాము, నెక్స్ట్ మంత్ వేరే టెస్ట్లు ఏవో రాస్తా అని అన్నట్టు అనిపించింది నాకు. సో నేను ఈ టెస్ట్లు ఏమన్నా రాస్తారేమో, సో అవి మిస్ అయిపోతానేమో అని, మరి మేడంతో కన్సల్ట్ అయితేనే కదా తెలుస్తుంది. సో నేనేం చేశాను, వెళ్ళి అడిగితే వాళ్ళు అలా చెప్పారు. అలా చెప్పడం వల్ల ఇంక నేనేం చేశా, ఇంకా లెట్రోజల్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా మనకి, అదే ఇస్తారు. డే 2కి వెళ్తే ఏముండదు, స్కాన్స్ అవి ఏముండవు, ఓన్లీ లెట్రోజల్ ఇస్తారు ఎగ్ డెవలప్ అవ్వడానికి. సో లెట్రోజల్ అయితే తీసుకొని వచ్చేసాను నేను.
సో లెట్రోజెల్ ట్యాబ్లెట్ ఒకటి అండ్ ఇంకా ఇస్తారు కదా దానికి సపోర్ట్గా కొన్ని ట్యాబ్లెట్స్, 2 ట్యాబ్లెట్స్ అయితే నాకు పెట్టారు. దాంతోపాటు ఈ లెట్రోజెల్ అయితే మనకి పీరియడ్ ఎండ్ అయ్యేలోపు అవి అయిపోతాయి, 5 డేస్కే ఉంటుంది కాబట్టి. సో నేనేం చేశానంటే లెట్రోజెల్తో పాటు ఈ మిగతా 2 ట్యాబ్లెట్స్ కూడా ఒక్కొక్క స్ట్రిప్ తెచ్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ యథావిధిగా మనం ఫస్ట్ సెకండ్ సైకిల్స్లో ఎలా అయితే 10th డే వెళ్ళామో స్కాన్కి, అలాగే ఈ సైకిల్లో కూడా ఈ లెట్రోజెల్ ట్యాబ్లెట్ అయిపోయిన తర్వాత 10th డే వెళ్ళాలనుకుంటున్నాను. సో 10th డే నాకు సండే వచ్చేస్తుంది గైస్. మళ్ళీ సండే మేడం ఉంటారో లేదో తెలియదు. సో నేనైతే 9th డేనే వెళ్ళిపోతాను. 9th డేనే వెళ్ళి కన్సల్ట్ అయిపోతాను. సో అప్పుడు డైరెక్ట్ స్కాన్ అయితే చేసేస్తారు 9th డే. ఎందుకంటే సో అప్పుడే మనకి ఎగ్ పెరిగిందా లేదా అనేది చెక్ చేస్తారు కదా. సో ఆ స్కాన్ అయిన తర్వాత చూస్తారు, కొంచెం క్వాలిటీ వచ్చాక ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. మళ్ళీ యథావిధిగా సేమ్ ప్రాసెస్ అనమాట. సో గాయస్ నా 3rd సైకిల్ అయితే స్టార్ట్ అయింది. సో నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఫెయిల్ అయినా కూడా సక్సెస్ అనేది, మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా సక్సెస్ అనేది మనకి గుర్తుండిపోయేలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వట్లేదు. సో ఆ పాజిటివ్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ నేను చెప్పాలనుకుంటుంది అయితే ఇదే గైస్, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో బ్లెస్ మీ. ఇంకో సైకిల్ తీసుకుంటున్నాను కాబట్టి. సో మీ అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే డిసప్పాయింట్ అవ్వకుండా పాజిటివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఇదే ఈరోజు వీడియో. అండ్ మీకు ఏవైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇదే వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.